తెలంగాణలో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒరిస్సా తీరం వెంబడి అల్పపీడనం తీరం దాటింది. జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, పెద్దపల్లి జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అరబియా మహాసముద్రం, బంగాళాఖాతం నుండి వీస్తున్న గాలులు కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాలపై ప్రభావం చూపించాయి. ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాలో ఎఫెక్టివ్ ఉండే అవకాశం ఉంది. కామారెడ్డిలో 48 గంటల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం కారణంగా ప్రాణ నష్టాలు కూడా జరుగుతున్నాయి. మరి వర్షాల ప్రభావం అనేది ఎన్ని రోజులు ఉంటుంది, ఇంతలా వర్షాలు పడడానికి కారణం ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో వెదర్ డైరెక్టర్ నాగరత్న గారు ఉన్నారు. మేడం చెప్పండి, అసలు ప్రజెంట్ ఇంతలా వర్షాలు పడుతున్నాయి, రాష్ట్రం మొత్తం హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరదలు కూడా కొన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. దీని అందరికీ కారణం ఏంటి? గత 48 గంటల నుంచి కూడా సౌత్ ఒడిషా ప్రాంతాల్లోనే ఏర్పడటం జరిగింది. దాని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. నిన్నటి ఉదయానికి అది మరింత ఇంటెన్సిటీ పెరిగి వెల్ మార్క్ లో ప్రెషర్ గా కూడా రూపాంతరం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం ఆ వెల్ మార్క్ లో ప్రెషర్ ఏదైతే ఉందో కాస్త బలహీనపడి లో ప్రెషర్ ఏరియాగా ఈ రోజు అదే చోట కేంద్రీకృతం అయి ఉంది. అయితే దాని అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ రోజు కూడా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతూ సౌత్ వెస్ట్ వర్డ్ టిల్ట్ మన తెలంగాణ వైపు కలిగి ఉండటం వల్ల ఈ రోజు తెలంగాణ ప్రాంతాల్లో పలు చోట్ల మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అలాగే కొన్ని చోట్ల మనకి ఉత్తర వాయువు అలాగే ఈశాన్య జిల్లాల్లోని దీని యొక్క ప్రభావం కనిపించి మోస్తారు వర్షాలతో పాటుగా భారీ వర్షాలు కొన్ని చోట్ల మనకు అతి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇక వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో చూసుకుంటే ఈ రోజు కూడా కన్వర్జెన్స్ అది ఎక్కువగా ఉండటం వల్ల వార్టిసిటీ వాల్యూస్ అవి కూడా ఎక్కువగా ఉండటం వల్ల మనకు కామారెడ్డి ప్రాంతం ఏదైతే ఉందో నిజామాబాద్, కామారెడ్డి ఆ అడ్జాయినింగ్ ఏరియాస్ లో మనకి ఎక్స్ట్రీమ్లీ హెవీ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే నిర్మల్, జగిత్యాల ప్రాంతంలో కూడా మనకి అతి భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కూడా 20 సెంటీమీటర్స్ పైన నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ జిల్లాలకు అలర్ట్స్ జారీ చేశారు? ఎక్కువగా ప్రమాదకర స్థితిలో వర్షాలు కురిసేటువంటి ఏరియాలు ఏమున్నాయి? అలర్ట్స్ ఎట్లా ఉన్నాయి? అయితే ఇది మనకు చూసుకుంటే ఈ రోజు ఉన్నటువంటి వార్నింగ్స్ మ్యాప్ ఇది మనకు ఆల్మోస్ట్ ఈ పాట కూడా ఈ రోజు మనకి రెయిన్ఫాల్ అమౌంట్స్ కురిసే అవకాశాలు ఉన్నాయి. ఆల్రెడీ క్లౌడ్ అది మనకి ఆ అనుబంధంగా ఉన్నటువంటి క్లౌడ్ అంతా కూడా మనకి తెలంగాణ పైన ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రోజు ఉదయానికి మనకి జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో ఎక్కువగా ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే మనకి అక్కడ హెవీ రెయిన్ ఫాల్స్ అవి నమోదవటం చూసాము. సో మధ్యాహ్నం కల్లా కూడా ఇది మనకి ప్యాటర్న్ అది సర్క్యులేట్ అయ్యి ఇక్కడ కూడా మనకి వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్ కూడా ఎక్కువగా టార్గెట్ అయ్యే జోన్ కనిపిస్తోంది. సో ఈ ప్రాంతాలకు కూడా ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం చేశాం. అయితే ఈ ప్రాంతాలన్నీ కూడా మనకి లైట్ టు మోడరేట్ రెయిన్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అత్యంత భారీ వర్షాలు రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో ఎన్ని సెంటీమీటర్ల వరకు కూడా హెవీగా వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయి? ఏ డేంజర్ జోన్ లో ఉన్నాయి? వెస్టర్న్ డిస్ట్రిక్ట్స్ లో కామారెడ్డి, నిజామాబాద్ గా ఉన్నటువంటి నిర్మల్, జగిత్యాల నోటిఫై చేయటం జరిగింది. సో ఆ ప్రాంతాల్లో మనకి 20 సెంటీమీటర్ల వరకు కూడా కురిసే అవకాశం ఉంది. కొంచెం పైన మనకి ఒక +or-2-3 సెంటీమీటర్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కామారెడ్డి, మెదక్, జగిత్యాల, నిర్మల్ లాంటి ప్రాంతాల్లో ఎక్స్ట్రీమ్ హెవీ వర్షపాతం అనేది నమోదవుతున్న కారణంగా అక్కడ నమోదవుతున్నటువంటి వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని కొంతమంది క్లౌడ్ బరస్ట్ అని కూడా అంటున్నారు. నిజంగానే దాన్ని క్లౌడ్ బరస్ట్ గానే పరిగణించాల్సి ఉంటుందా? అసలు క్లౌడ్ బరస్ట్ అంటే ఎన్ని సెంటీమీటర్ల వరకు వర్షపాతం అనేది నమోదైతే క్లౌడ్ బరస్ట్ గా డిసైడ్ చేస్తారు? ఎక్కువగా ఓరోగ్రఫీ ఇంపాక్ట్స్ వల్ల అది వస్తూ ఉంటుంది. ఇది కన్వర్జెన్స్ జోన్ వల్ల అది కూడా ఏర్పడటం చూసాము. సో మనకి గత 26వ తారీఖు సాయంత్రం నుండి కూడా మనకి క్లౌడ్ ఏరియా అది మనకి అరేబియన్ సీ నుంచి అది మాయిశ్చర్ ఇన్కర్షన్ అది రావటం, అక్కడ నుంచి స్ట్రాంగ్ విండ్స్ అవి కూడా మనకి ఈ ప్రాంతంలోకి తరలి వస్తూ ఉండటం వల్ల ఎక్కువగా కూడా కామారెడ్డి ప్రాంతంలో ఇటువంటి కన్వర్జెన్స్ జోన్ ఏర్పడి కంటిన్యూస్లీ 48 అవర్స్ నుంచి అక్కడ వర్షాలు అవి కురవటం చూసాము. సో ఎక్కువగా కూడా మనకి నమోదైంది కామారెడ్డిలో ఓవర్ నైట్ లోని. సో సిచ్యువేషన్ అనేది క్లౌడ్ అవర్ లో రాకపోయి ఉండొచ్చు, కానీ వెరీ హెవీ స్పెల్స్ అయితే మాత్రము రావడం జరిగింది. సో హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు రాబోయే 24 గంటల్లో పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఎందుకంటే ఆల్రెడీ ఆ గణేష్ ఉత్సవాలు పండుగ జరుగుతూ ఉంది, అందరూ విగ్రహాలను పూజించుకుంటున్నారు. పరిస్థితులు ఎట్లా ఉంటాయి జిహెచ్ఎంసీ లిమిట్ లో? మనకి ఈ రోజు ఉన్నటువంటి సిచ్యువేషన్ డ్రిజిల్ రెయిన్ ఫాల్ అది కంటిన్యూ అవుతుంది ఈవినింగ్ వరకు కూడాను. ఎప్పుడైనా కొంచెం మధ్యలో మనకి మోడరేట్ స్పెల్స్ గానీ హెవీ స్పెల్స్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక 10-15 మినిట్స్ పాసింగ్ బై షవర్స్.
రేపు సిచ్యువేషన్ ఎట్లా ఉండొచ్చు మేడం? పూర్తిగా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇవాళ నుంచి రేపటికి ఎట్లా యా యాక్చువల్లీ ఇక్కడ అంతా కూడా కన్వర్జెన్స్ జోన్ అనేది ఈ రోజు వీకెండ్ అవుతుంది. మనకి లో ప్రెషర్ ఏరియా అది ఛత్తీస్గఢ్ మీదకి మూవ్ అయిపోతూ ఉండటం వల్ల ఇటువైపు అంతా కూడా మూవ్ అయిపోతూ ఉంటుంది. సో మనకి సౌత్ వెస్టర్న్ సెక్టర్ ఏదైతే ఉందో అది మనకి ఈ ఏరియాలో పడుతూ ఉండటం వల్ల ఈ ఏరియా అంతా కూడా మ్యాప్ చేయడం జరిగింది ద ప్రాబబుల్ హెవీ రెయిన్ఫాల్ జోన్ కింద. వాస్తవానికి ఇవాళ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఉంటుంది. రేపు మాత్రం కొంత వాతావరణం అనేది కొంత ప్రశాంతంగా ఉంటుందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. మరోవైపున జిహెచ్ఎంసీ లిమిట్స్ లో మాత్రం మోస్తారు నుంచి కొంత భారీ వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది, కానీ ఇటువంటి వార్నింగ్స్ లేవని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వరుణ్తో రత్నకుమార్, వెదర్ ఆఫీస్ నుంచి.